పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్ను మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తెల్లవారు నిద్రలేస్తూనే తల్లికి దేవునికి నమస్కరించాక ఒక్క నిమిషము భారతదేశ పటం వైపు చూడండి. అక్కడ మీకు భూగోళ పటం కనిపించదు, అక్కడ మీకు రాజకీయ పటం కూడా కనిపించదు. మెల్లమెల్లగా అందులో ఒక మాతృత్వం కనిపిస్తుంది. ఆమె భరతమాత. కాశ్మీర్ ఒక తలభాగం లాగా, ఒక చేయి పంజాబ్ లాగా, మరో చేయి అస్సాం లాగా, క్రింది 2 పాదాలు కన్యాకుమారి లాగా, మధ్యలో తపతీ నది వడ్డానంగా, నర్మదా నది ఆమె కటి అలంకారంగా, నదులన్నీ ఆమెను కప్పే వస్త్రాలుగా మనకు గోచరిస్తాయి. ఆమె మన తల్లి భరతమాత. 50-60 ఏళ్ల క్రితం మన పెద్దలు చాలామంది నిద్రలేస్తూనే భూమి మీద కాలు పెట్టే ముందు భూదేవికి నమస్కరిస్తూ, తల్లి, తప్పనిసరి పరిస్థితుల్లో నీ మీద కాలు పెడుతున్నా ఈ బిడ్డను క్షమించు అని చెప్పేసి మంచం దిగేవారు. అది ఆనాటి భరతమాతకి ఇస్తున్నటువంటి గౌరవము, నివాళి. అందుకే వివేకానందుడు అంటాడు, 50 ఏళ్ల వరకు ఈ దేశంలో ఉన్నటువంటి దేవీ దేవతల పటాలన్నీ మీ ఇంట్లో ఉన్నాయన్నీ కూడా కట్టకట్టి సముద్రంలో పాడేయండి. ఒకే మాతను పూజించండి, అదే భరతమాతను పూజించండి, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అంటాడు. అలాగే దేశంలో ఆ పటంలో కనపడే మట్టిని, పర్వతాలను, నదీ నదాలను మీరు చూడకండి. అందులో ఒక దేవతను చూడండి, ఆమెను కొలవండి అని అంటాడు. ఈ దేశంలో శైవులు, వైష్ణవులు దేశమంతటా గల పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు, వస్తున్నారు. తమిళనాడులోని నాస్తిక పాలకులు చెప్పినట్టు భాషాభేదం లేదు, ఉత్తరాది దక్షిణాది అని చెప్పి ప్రాంతీయ వాదము లేదు, ద్రవిడులను లేదు, ఆర్యులను లేదు, ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనేటటువంటి భావన ఏనాడు కూడా లేదు. ఇవన్నీ ఈ సంకుచిత రాజకీయ నాయకులు సృష్టించిన కథలు ఇవన్నీ కూడా. ఇప్పుడు శైవులు శివాలయాలకు, వైష్ణవాలయాలకు వెళ్తున్నారు, వైష్ణవులు శివాలయాలకు, వైష్ణవాలయాలకు వెళ్తున్నారు, మొక్కుతున్నారు. శివకేశవ భేదము ముస్లింలు వచ్చిన వెంటనే అది పోయింది. ఇప్పుడు 12 జ్యోతిర్లింగాలు మన దేశమంతటా వ్యాపించి ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూడండి. సోమనాథ్ ఎక్కడో గుజరాత్లో ఉంది, పడమర. మరి మన మల్లికార్జున శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉంది. మహాకాళేశ్వర ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంది. ఓంకారేశ్వర కూడా మధ్యప్రదేశ్లో ఉంది. కేదార్నాథ్ ఎక్కడో హిమాలయాల్లో ఉత్తరాఖండ్లో ఉంది. భీమాశంకర్ మహారాష్ట్రలో ఉంది. త్రయంబకేశ్వర్ మహారాష్ట్రలో ఉంది. కాశీ విశ్వనాథుడు వారణాసిలో ఉన్నాడు. నాగేశ్వర్ ద్వారకా గుజరాత్లో ఉన్నారు. అలాగే బైద్యనాథ్ జార్ఖండ్లో ఉన్నాడు. రామేశ్వరం తమిళనాడులో ఉంది. కృష్ణేశ్వరం మహారాష్ట్రలో ఉంది. ఈ విధంగా దేశమంతటా కూడా 12 జ్యోతిర్లింగాలు నిలబడి ఉన్నాయి. వాటిని మనం నిత్యం పూజిస్తూ ఉన్నాం వందలాది సంవత్సరాలుగా. అలాగే వైష్ణవులు కూడా 108 దివ్య దేశాలని ఉన్నాయి. ఇవి కూడా దేశవ్యాప్తంగా నలువైపులా ఉన్నాయి. తూర్పున పూరి, పడమర ద్వారకా, ఉత్తరాదిన బద్రికాశ్రమం, దక్షిణాదిన శ్రీరంగం అని ఉన్నాయి. ఈ విధంగా 108 దివ్యక్షేత్రాలు ఉన్నాయి. రామాయణం అయోధ్య ఉత్తరాది నుండి దక్షిణాది వరకు జరిగింది, మనకు తెలుసు. ధనుష్కోటి వరకు వచ్చింది. శ్రీలంకకు పోవాలంటే దక్షిణాది గుండానే వెళ్ళారు. అలాగే భారతం కూడా ఉత్తర దక్షిణ భారతదేశంలో మొత్తాన్ని కలిపింది. ఈ వైష్ణవ క్షేత్రాలు భూలోకంలో 106 ఉన్నాయి, దైవలోకంలో 2 ఉన్నాయి. దైవలోకంలో ఉన్న 2, ఒకటి వైకుంఠం, ఒకటి క్షీరసాగరంలో ఉంటుంది. ఈ భూలోకంలో ఉన్న 106 కేంద్రాలలో చోళనాడు అంటే నేటి తమిళనాడులో ఉన్నాయి. అవన్నీ కావేరీ ప్రాంతము. వాటిలో ముఖ్యమైన శ్రీరంగము, తిరువళ్ళూరై. అలాగే పాండ్యనాడు అంటే అది కూడా తమిళనాడులో భాగమైనటువంటి మదురై, తిరునెల్వేలి ప్రాంతాలు, శ్రీవిల్లిపుత్తూరు, ఆండాల్ దేవాలయం ముఖ్యమైనవి. అలాగే మలయనాడు ప్రధానంగా కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి దేవాలయం. అలాగే తొండైనాడు కాంచీపుర ప్రాంతం, కాంచీపురం వరదరాజ పెరుమాళ్ దేవాలయము, తిరుపతి, ఇవన్నీ కూడా. అలాగే వడనాడు
11 ఉత్తర భారతదేశంలో బద్రీనాథ్, ద్వారకా, మధుర ఆలయాలు ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. ఇతర ప్రాంతాల్లో అంటే నేపాలంలో ముక్తినాథ్, సాలగ్రామం, అలాగే పరమపదం వైకుంఠము, అలాగే పాల సముద్రం అని చెప్పేసి ఇందాక చెప్తున్నా. ఈ 108 కూడా ఈ విధంగా దేశమంతటా విస్తరించి ఉన్నాయి. భాగవతంలో కృష్ణుడి కథ చెప్తూ ఎక్కడో ద్వారకలో ఉన్నటువంటి కృష్ణుడికి ఈశాన్య భారతంలో ఏం పని అని అంటే, ఈశాన్య భారతంలో అరుణాచల్ ప్రదేశ్లో రుక్మిణీదేవిని తీసుకురావటానికి శ్రీకృష్ణుడు వెళ్ళి అడ్డు వచ్చినటువంటి రుక్మిణీదేవి యొక్క తమ్ముడు రుక్మిణి అన్నను ఆయనకు జుట్టు గొరిగించి అవమానపరిచి ఆమెను తీసుకొని వస్తాడు. అందుకు గుర్తుగా ఈనాటికి అరుణాచల్ ప్రదేశ్లో ఆ తెగవారు మగవాళ్ళు జుట్టు కత్తిరించుకుంటే ఒక రకంగా. ఎందుకయ్యా ఇది అని అంటే, మా ఆడపడుచు అయినటువంటి రుక్మిణీదేవిని ఆ రోజు శ్రీకృష్ణుడు తీసుకెళ్ళాడు, మాకు చాలా గౌరవం, కృష్ణుడి భార్య అయింది మా ఇంటి ఆడపడుచు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు. అలాగే మనకు ఇంకొక కథ ఇందులోని, శ్రీకృష్ణుడు తన మనవడు అంటే ప్రద్యుమ్నుని కొడుకు అనిరుద్ధుడు ఉష అనే ఆమె బాణాసురుని కుమార్తెను ప్రేమించాడు. బాణాసురుడు దానికి ఒప్పుకోలేదు. అందుకోసం చెప్పేసి ఇప్పుడు గౌహతి అని మనం పిలుస్తున్నటువంటి దాన్ని ఆనాడు ప్రాగ్జ్యోతిషపురం అని పిలిచేవాళ్ళు. ఆ ప్రాగ్జ్యోతిషపురం మీద కృష్ణుడు దాడి చేసి బాణాసురుని చంపి ఉషను తీసుకొచ్చి అనిరుద్ధునికి ఇచ్చి ఉషా పరిణయం చేస్తాడు. ఆ కథ కూడా అంటే ఎక్కడ ద్వారక, పడమర ఉన్నటువంటి ద్వారక, ఎక్కడో ఈశాన్యంలో ఉన్నటువంటి అస్సాంకు వెళ్ళి తీసుకురావటం అనేది, అంటే మనదంతా కూడా ఒకే దేశము, ఒకే ప్రాంతము, మనం అంతా కలిసి ఉన్నామనే దానికి ఒక ఉదాహరణ. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో మన ఆంధ్రులు కౌరవులకు వారి జట్టులో ఉన్నట్టుగా సాయపడ్డట్టుగా మనకు భారతం. అలాగే భారతం అనేక రాజ్యాలు, కొంతమంది పాండవుల వైపు, కొంతమంది కౌరవుల వైపు ఉన్నారు. అలాగే ఇప్పుడున్నటువంటి భారతదేశంలో అన్ని ప్రాంతాలు కూడా ఆనాడు కూడా ఉన్నాయి. భారతీయులు వీరులు కాదు, దేశాభిమానం లేనివారు వీరులు కాదు, వీళ్ళంతా భయస్థులు అని చెప్పేసి అని అంటుంటారు. మరి మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గెలుపుకు కారణం ఎవరు? ఇండియన్ ఆర్మీ. టర్కీని జయించి ఆనాడున్నటువంటి టర్కీ ఖలీఫాను దించి ముస్తాఫా కెమల్ పాషాను గద్దె మీద కూర్చోబెట్టింది బ్రిటిష్ వాళ్ళైనా ఆ పని చేయించింది మాత్రం ఇండియన్ ఆర్మీ. అలాగే రెండో ప్రపంచ యుద్ధంలో కొన్ని ఇండియన్ ఆర్మీ వల్లనే రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు గెలిచారు. దానికి గుర్తుగా వాళ్ళు కృతజ్ఞులై ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు, మన వాళ్ళకన్నా చాలా మేలు. వాళ్ళు తీన్మూర్తి విగ్రహం ఒకటి ఢిల్లీలో స్థాపించారు. అదే తీన్మూర్తి లైన్ అంటారు దాన్ని. ఆ తీన్మూర్తులు ఎవరయ్యా అంటే, ఒకడు నిజాం సైనికుడు, ఒకడు మైసూరు సైనికుడు, ఒకడు రాజపుత్ర సైనికుడు, ముగ్గురి ముఖాలు తగిలిపి తీన్మూర్తి అని చెప్పేసి ఆ విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠించింది బ్రిటిష్ ప్రభుత్వం ఆ గుర్తుగా. మరి ఆ పటాలాల్లోని రాజస్థాన్, మైసూరు, నైజాం పటాలలోని సైనికులను గుర్తించి వారి త్యాగాలను గుర్తించి తీన్మూర్తి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అది వీరత్వం. అలాగే పాకిస్తాన్ మనం 6 సార్లు ఓడించాం, మనకు పెద్ద లెక్క కాదు. చాలామంది ఇప్పటికీ పాకిస్తాన్ మీద ఎందుకు దాడి చేస్తారు, చైనా మీద చేయలేరా అని చెప్పేసి రాహుల్ ఖాన్, గాంధీ లాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. 1947, 65, 71, 84, 98, నిన్నటి 25లో ఆపరేషన్ సింధూర్ వరకు 6 సార్లు మనం ఓడించాం. అయినా మనం ఎప్పుడూ ఎవరికీ లొంగలేదు. అలాగే 1962 చైనా యుద్ధంలో మన సైనికులు ఆ చలికి తగ్గటువంటి బూట్లు లేవు, వస్త్రాలు లేవు, కనీసం తిండి లేదు, సరైనటువంటి ఆయుధాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో మేజర్ సైతాన్ సింగ్ నాయకత్వంలో 120 మంది సైనికులు షాహీద్ సుసూల్ సెక్టార్లో చైనా వాళ్ళతో యుద్ధానికి దిగారు. కానీ వాళ్ళ వల్ల చనిపోలేదు, మన వాళ్ళు మంచులో కరిగిపోయినారు. అయినా వాళ్ళు వెరవకుండా అక్కడే సమాధి అయ్యారు, కానీ వెనుదిరిగి మాత్రం రాలేదు. అది భారతీయుల యొక్క పౌరుషం. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో ఒకసారి కొండల మీద యుద్ధం జరుగుతుంది. 1500 మంది చైనా సైనికుల కింద పోరాడుతున్నారు. పైన ఒక్కడున్నాడు జస్వంత్ సింగ్. ఒక్కడు కొండ చివర 5 గన్నులు అమర్చుకొని 5 గన్నులతో ఒకసారి అటు, ఒకసారి ఇటు, ఒకసారి అటు, ఒకసారి ఇటు పేలుస్తూ ఉన్నాడు గన్నులు. వాళ్ళకు దిక్కు తెలియదు ఎంతమంది సైనికులు ఉన్నారు పైన అని చెప్పేసి అర్థం కాదు. ఆ విధంగా ఆయన 72 గంటల పాటు కాల్పులు మందుగుండు అయిపోయేంత వరకు కాలుస్తూనే ఉన్నాడు. దానికి సహాయం అందించింది ఎవరంటే అక్కడ ఉన్నటువంటి ఒక గిరిజన యువతి, ఈయన లవ్వర్, ఆమె సెల అనేటటువంటి ఆమె మందు అందిస్తుంటే ఈయన పెడుతున్నాడు, మందు అందిస్తూ ఉంటే పెడుతున్నాడు. ఆ విధంగా 72 గంటల అలుపెరగకుండా కాల్పులు జరిపి వాళ్ళను
బిత్తరపోయేటట్టు చేశాడు. అది ఆ జస్వంత్ సింగ్ యొక్క వీరోచితమైన చర్య. చివరకు పొరపాటున ఒక గుండు తగిలి ఆయన చనిపోతాడు. అప్పుడు కనుక్కుంటారు ఆ శవం పడేదాన్ని చూసి, ఓహో ఇక్కడి నుంచి ఉన్నాడా, ఒక్కడే ఉన్నాడు, ఇంత తిప్పలు పెట్టాడని చెప్పి పరిగెత్తుతూ ఉంటే ఈమె నన్ను కూడా చంపుతారేమోనని చెప్పేసి శల, ఆ యువతి, ఆ త్యాగమూర్తి ఆ లోయలో పడి ఆత్మహత్య చేసుకుంటుంది, వాళ్ళకు దొరకకూడదు అని చెప్పేసి. అందుకనే జస్వంత్ సింగ్కు అక్కడ గుడి కట్టుకున్నారు. శలకు ఆ లోయ పేరు శలా లోయ అని చెప్పేసి ఆమెకు పేరుకు గుర్తుగా అది పెట్టుకున్నారు. అది జస్వంత్ సింగ్ వీరత్వం, భారతీయ సైనికుని యొక్క వీరత్వం. అలాగే 1920లో మనకు తెలిసిన గాల్వాన్ లోయలో మన తెలుగువాడైనటువంటి సంతోష్ బాబు వీరత్వం, 20 మందిని చనిపోయినటువంటి కల్నల్ సంతోష్ బాబు ఎవరు వాడు? భారతీయ సైనికుడు. ఇలా మనం ఎప్పుడు కూడా ఇతర దేశాల వారు, ఐరోపా దేశాలు కానీ, మధ్యాసియా, ఆఫ్రికా దేశాలు, ఇవన్నీ కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి క్రైస్తవానికి, ఇస్లాంకు లొంగి వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోయారు. కానీ మనం ఎప్పుడూ అస్తిత్వాన్ని, ఎప్పుడో గ్రీకులు, బ్యాక్ట్రియన్లు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచి పోరాటాలు చేసి మన మీద దాడి చేయడానికి వచ్చిన మనం ఎప్పుడు వాళ్ళతో పోరాడుతున్నాం. కానీ మనం ఇక్కడ నేల విడిచి ఎప్పుడు పోలేదు, మన ధర్మాన్ని, మన మతాన్ని ఎప్పుడు కూడా కోల్పోలేదు. ఆ విధంగా ధైర్యంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశంలో మన ధర్మం కోసం మనం పోరాడుతూనే ఉన్నాం. ఆ తర్వాత వచ్చిన అనేక మంది చెకులు, పఖ్లవులు, హూనులు, వీళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళు వెళ్ళిపోయారు. కాస్త నిలబడ్డటువంటి ఈ ముస్లింలు వాళ్ళు కూడా మన ధర్మాన్ని, వాళ్ళేదో అక్బర్ ద గ్రేట్ దేశమంతా దేశమంతా ఏం పరిపాలించలేదైనా. ఆయన ఉన్న కాలంలోనే దక్షిణాదన మన శ్రీకృష్ణదేవరాయలు, రాయలు, మధుర, ఇవన్నీ దక్షిణ దేశం అంతా కూడా హిందువుల పరిపాలనలో ఉన్నది. ఉత్తరాదిన కూడా రాజస్థాన్లో చాలా భాగాలు, బెంగాల్లో చాలా భాగాలు కూడా హిందువుల పరిపాలనలో ఉన్నాయి. కాకపోతే ఒడిదుడుకులకు లోనయ్యారు అంతవరకే. కానీ ఎప్పుడు కూడా ఇన్ని జరిగినా కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి చేయటానికి వచ్చి అమ్మాయిని పట్టుకుంటాను రాని పద్మిని అని చెప్పేసి అంటే ఆత్మాభిమానం గల భారతీయ స్త్రీ ఆత్మాభిమానంతో 14,000 మంది ఒకేసారి ప్రాణత్యాగం చేశారు, అగ్నిలో పడి. దాన్ని జోహార్ అంటారు. అలాంటి తెగింపు, అలా 4 సార్లు దాదాపు 32,000 మంది బలయ్యారు. కానీ ఎవరికి లొంగలేదు, ఏ ముస్లింకు దొరకకుండా తప్పించుకున్నారు, ప్రాణత్యాగం చేశారు. అలాంటి జాతి ఈ జాతి అని చెప్పేసి ఈ విధంగా రాజపుత్రులు ముస్లింలతో పోరాడుతున్నారు అప్పుడు కూడా. ఈ విధంగా ఈనాటికి మనం పోరాడవలసినటువంటి దుస్థితిలో మనం ఉన్నాం. కాకపోతే మనం పిరికొల్లమని చెప్పేసి బ్రిటిష్ రచయితలు, వామపక్ష రచయితలు మనల్ని మేకలుగా భావించుకుంటూ సింహాలైన హిందువులు తమ బలాన్ని కోల్పోతూ ఉన్నారేమన్న అనుమానం వస్తుంది. అందుకని ఈ సింహాలను మేల్కొల్పటానికి జాగో హిందూ అని అరవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. అలాంటి దేశంలో మనం ఉన్నాము అని చెప్పుకోవటానికి గర్వపడుతున్నాం.